గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికి నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. సో సార్ని అడిగి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం క్యాన్సర్ గురించి. నమస్తే సార్. నమస్కారం అండి. క్యాన్సర్ అనగానే ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఎక్కడో ఒక్కటి వినిపించేది మనకి. క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో అంత పెద్ద రోగం వీళ్ళకి ఎందుకు వచ్చిందని అనుకునేవాళ్ళం. అవునండి. బట్ ఈ రోజుల్లో చాలా ఇప్పుడు జలుబు దగ్గు ఎలా వింటున్నామో క్యాన్సర్ వచ్చిందని అలా వింటున్నాం సార్. మరి ప్రతి క్యాన్సర్ కూడా భయానకమైనవేనా? ఇప్పుడు అంటే వచ్చిన ప్రతి వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన ప్రతి వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుందా? దేన్ని మనం సివియారిటీ కొంచెం పర్లేదు మెడిసిన్తో తగ్గించుకోవచ్చు ఇవైతే, ఈ క్యాన్సర్ అయితే ఇదైతే ఇక లైఫ్లో మళ్ళీ ఇంకా మెడిసిన్ లేదు, దానికి ఎలాంటి చికిత్స లేదు అనుకునేవి ఏముంటాయి సార్? అంటే ఒకటండి, చాలా మంచి ప్రశ్న అమ్మా. చాలా ఎక్కువైపోయిందండి క్యాన్సర్ అనేది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ మరణం విన్నా కూడా ఇది వరకు హార్ట్ అటాక్ అన్న వయసు వల్ల పోయాడని అనేవారు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చి పోయాడనే మాట చాలా ఎక్కువగా వింటున్నాము. అవును. తప్పనిసరిగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% క్యాన్సర్ మరణాలే అనుకుంటున్నాం. ఆ విధంగా పెరిగిపోయిందండి. అదేవిధంగా అన్ని క్యాన్సర్స్ అంత ప్రమాదం కాదమ్మా. అలాగే ఇప్పుడు ఎక్కడైతే ఆపరేషన్ చేయటానికి వీలుందో, దాన్ని పూర్తిగా తొలగించడానికి వీలుందో, అలా తొలగించిన తర్వాత లైఫ్ సేవ్ అనేది చాలా మంది జరుగుతుందండి. ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ ఎలా అంటేనమ్మా, అసలు వచ్చాక మనం ట్రీట్మెంట్ ఏంటి అనేది కాదు, రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలి అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్యాన్సర్స్లో కూడా ఏంటంటే కొంతమంది మానసికంగా కుంగిపోయి చనిపోయే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారమ్మా. అన్ని క్యాన్సర్స్ మరణానికి దారితీస్తాయని కాదు. ఇక్కడ అనేక రకాల క్యాన్సర్స్ ఉంటాయండి. వచ్చాక కూడా 20-25 ఏళ్ళు బతికేవాళ్ళు, 50 ఏళ్ళు బతికేవాళ్ళు, 30 ఏళ్ళు బతికేవాళ్ళు కూడా ఉంటారు. అది అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల, దాని మీద అవగాహన లేకపోవటం వల్ల క్యాన్సర్ కణాలు ఉన్నాయనేటికి అయ్యో ఏదో అయిపోయింది ఇంక నేను బతకను, అలాగా మానసికంగా కుంగిపోవటం వల్ల కూడా తొందరగా ప్రాణం పోతుంది. తొందరగా వాళ్ళు జబ్బుకి లొంగిపోతారు. మెడిసిన్ కూడా నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోయి, ఆ నెగిటివ్ అనే ఎప్పుడైతే వెళ్ళిపోయి నేను ఇంక బతకను అనుకుంటా ఉంటారో అదే వర్కౌట్ అవుతుంటుంది. అంతే కదండి. మన బ్రెయిన్కి అద్భుతమైన శక్తి ఉంటుందమ్మా. అదే మనిషి నన్ను ఏం చేయదు, నాకు తగ్గిపోతుంది అనుకోమనండి, తగ్గిపోతుంది. మందులు కూడా బాగా పనిచేస్తాయి. కొంతమంది ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ మీద ధ్యానం చేయించి ఈ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల, ఆహారం మార్చడం వల్ల చాలా మందికి తగ్గిస్తున్నారు కొన్ని ఆశ్రమాల్లో. ఆ విధంగా కూడా చేస్తున్నారు. గోమూత్రం ఇవ్వడం, లేకపోతే ఆవుతోటి చేసిన అనేక మూలికలు, ఈ రకంగా కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయండి. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వచ్చాక కాదమ్మా, రాకుండా ఎలా చేయాలి అంటే, మనం తినే ఆహారమే మనకు క్యాన్సర్ రావడానికి కారణం అండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అనేక రకాల కెమికల్స్, పురుగు మందులు వాడిన ఆహారం మనం తింటున్నాం. ప్లస్ ఎన్నిసార్లు తింటున్నామండి మనం? 3-4 సార్లు తింటున్నాం. మనిషి అనేవాడు 2 సార్లు కానీ 1 సారి కానీ తింటే అసలు క్యాన్సర్ అనేది ఆ మనిషి శరీరంలోకి రాదమ్మా. క్యాన్సర్ కణాలని ఎందుకంటే మీ బాడీలో ఇప్పుడు ఆల్కలిన్ వాటర్ అని వేలకు వేలు, వందలకు వందలు పెట్టి కొనుక్కుని తాగుతున్నారు చాలామంది. ఆ వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది అంటే, మీ బాడీలో ఉన్న pH తరిగిపోయిన pH, అంటే లోకి వెళ్ళిపోయిన ప్రమాదమే, పెరిగిపోయిన ప్రమాదం. అంటే ఎస్టిక్ నేచర్ అంటాం అమ్మ మనం. యాసిడ్స్, ఆమ్లాలు మన బాడీలో ఎక్కువ పుట్టేయడం వల్ల ఈ అప్ అండ్ డౌన్స్ స్టార్ట్ అవుతాయి. అదే ఎస్టిక్ నేచర్ అని అంటున్నారు మోడర్న్ దీంట్లో. pH అంటున్నారు. ఈ pHలో ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు, ఎస్టిక్ నేచర్ బాడీ పెరిగిపోయినప్పుడు బాడీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ని తగ్గించే శక్తిని కోల్పోతుంది. ఎందుకంటే మీరు ఉదయం లేస్తున్నారు, టీ చాయ్ తాగుతున్నారు, లేదా కాఫీ తాగుతున్నారు, ఒక స్నాక్ తింటారు. అది ఆహారమే కదండి, మిల్క్ తోటి చేసిందే కదా. ఆహారాన్ని అరిగించడానికి బాడీ పనిచేయాలి కదా. అప్పుడు ఏం చేస్తుంది? కొన్ని ఆమ్లాలని రిలీజ్ చేస్తుంది ఆహారాన్ని అరిగించడానికి. మళ్ళీ 9ంటికి టిఫిన్ తింటున్నారు, 1 గంటకు భోజనం చేస్తున్నారు, 4 గంటలకు 3ంటికి మళ్ళీ స్నాక్స్ అంటున్నారు, 6ంటికో 5ంటికో, మళ్ళీ సాయంత్రం 6 నుంచి 10 లోపల మళ్ళీ తింటున్నారు. ఎంత అయిందమ్మా? ఇక్కడ దగ్గర 14 గంటలు మీరు తింటానే ఉంటున్నారు.
12-14 గంటలు. అవును. ఇంక బాడీకి మిగిలిన టైం ఎంతమ్మా? 8 గంటలు. హ్మ్. ఈ కంటిన్యూగా తినటం వల్ల ఈ యాసిడ్స్ అయ్యి ఎక్కువైపోవడం వల్ల హ్మ్. మీరు తిన్న ఆహారం పూర్తిగా నాన్ వెజ్ అయితే ఎక్కువ టైం పడుతుందమ్మా, వెజిటేరియన్ అయితే తక్కువ. హ్మ్. మీరు ఎప్పుడైతే మీరు తిన్న ఆహారం తర్వాత 12-16 గంటల గ్యాప్ కనుక ఇవ్వగలిగితే హ్మ్. ఏమీ తినకుండా, హ్మ్. ఈవెన్ పాలు, మజ్జిగ ఇలాంటి ఎటువంటి ఆహార లిక్విడ్, హ్మ్. సాలిడ్ ఏది తీసుకోకూడదు. వాటర్ వాటర్ కూడా వాటర్ తాగొచ్చు. ఓకే. హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే 8 గంటల తర్వాత మీ పూర్తిగా ఆహారం అరిగిపోయి బాడీ తేలిక పడడంతో హ్మ్. మీ పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో ఇమ్యూనిటీ పెంచే సూక్ష్మజీవులు హ్మ్. అవి బాడీ అంతా స్ప్రెడ్ అవుతాయండి. హ్మ్. స్ప్రెడ్ అయ్యి బాడీలో ఏం చేస్తాయంటే అద్భుతమైన వర్క్ చేసి టీ సెల్స్ అని పుట్టిస్తాయి. హ్మ్. ఈ టీ సెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. అది ఆటో ఇమ్యూన్ సెల్స్ మీ బాడీలోకి రాకుండా అది కాపాడుతాం. హ్మ్. ఒక టీ సెల్ 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపుతుందని ఒక స్వామీజీ చెప్తూ ఉంటే, ఆయన బాగా ఎడ్యుకేటెడ్, అమెరికాలో ఎక్కడో హ్మ్. లెక్చర్ ఇస్తూ ఉంటే విన్నానమ్మా నేను. హ్మ్. హ్మ్. ఎంత అద్భుతం అనేది తెలుసుకున్నాను ఆయన ద్వారా నేను. హ్మ్. అప్పుడు ఇది ఒక టీ నేను సెల్ 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపుతున్నాము. ఓకే. ఆ టీ సెల్‌ని పుట్టించే గుణం హ్మ్. ఆ ప్రక్రియ అంతా మన శరీరం సొంతంగా చేసుకుంటుంది. హ్మ్. మనం దానికి టైం ఇవ్వట్లేదు. హ్మ్. తిను, 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 తాగు, తాగు, తాగు. హ్మ్. అలాగా డబ్బులు పెరిగినాయి అని తింటున్నామా? హ్మ్. లేకపోతే రకరకాల పదార్థాలు దొరుకుతున్నాయని తింటున్నామా? హ్మ్. అదొక హ్యాబిట్ కింద అయిపోయిందనమాట. హ్మ్. అయిపోయి నాలుక ఏం చేస్తుంది? కొంచెం తేడా వచ్చేటోడికి తిను, తినదు అంటాం. అవును. అదేం చేస్తుంది? బ్రెయిన్‌కి సిగ్నల్ పంపించేటోడికి ఆకలైనా అవ్వకపోయినా తింటున్నాం మనం. తింటున్నాం. అవును. అది పొట్ట నింపుకోవడానికా? లేకపోతే ఏదో ఒక టేస్ట్‌ని అవును. అవును. ఏదోకటి తగ్గించుకో ఆ! తినాలనిపించి ఆ క్రేవింగ్ కోసం. ఆ క్రేవింగ్ తగ్గించుకోవడానికి తింటున్నామా? హ్మ్. ఏంటనేది ఆలోచన లేదమ్మ. హ్మ్. ఇంత ఆహారం తీసుకోవడం వల్ల అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందనేది ఎవరికీ అర్థం అవ్వట్ల. హ్మ్. ఇప్పుడు విని బయట టీవీలు అయ్యి ఇయ్యి విని హ్మ్. ఏదో ఏంటంటారు అది కీటో డైట్‌లు ఏయేయో వచ్చినాయి కదమ్మా! రకరకాలుగా చేస్తున్నారు. హ్మ్. ఇది మన భారతదేశంలో మానవాళి ఎగ్జిస్ట్ అయినప్పటి నుంచి ఉందమ్మా. హ్మ్. హ్మ్. ఏ విధంగా ఉంది అంటే ఉపవాసం హ్మ్. మనకి. కార్తీక మాసం ఉపవాసాలు, హ్మ్. లేకపోతే ధనుర్మాసం ఉపవాసాలు. హ్మ్. ఇలాంటి ఉపవాసాలు పెట్టి మనల్ని ఆహారం కూడా పూర్వకాలంలో నాకు తెలిసింది నా చిన్నతనంలో మేము ఆల్మోస్ట్ 2 సార్లే తినేవాళ్ళం. హ్మ్. 7:00కల్లా భోజనం అయిపోయేది. సాయంత్రం 5:00కల్లా అయిపోయేది. పడుకున్నప్పుడు పాలిచ్చేవారు కొద్దిగా లిక్విడ్ డైట్. హ్మ్. పగలంతా ఆడుకునేవాళ్ళం, లేకపోతే పొలాల్లో తిరిగేవాళ్ళం. నేచురల్‌గా దొరికినయి తింటా ఉండేవాళ్ళం. హ్మ్. హ్మ్. అట్‌లీస్ట్ ఈవినింగ్ 5కి తినేసి మర్నాడు పొద్దున్న 7 అంటే ఎంత అయిందమ్మా టైము? 14 గంటలు. హ్మ్. ఆ 2 గంటల్లోనే మిరకిల్స్ జరిగియేమో! హ్మ్. ఇప్పుడు మీరు 8 గంటలో, 10 గంటల్లో అస్తమానం తిన్నా పర్వాలేదమ్మా. హ్మ్. హ్మ్. ఆ 8 గంటలు దాటాక మీరు గ్యాప్ ఇచ్చేస్తే మిగిలిన టైం అంతా 16 గంటలు అయిపోతుంది కదండీ! అవును. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? మీ బాడీలో ఉన్న ఏయైతే గుడ్ సెల్స్‌ని తయారు చేసి బ్యాక్టీరియా ఉందో, హ్మ్. అది బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. లేకపోతే ఏం చేస్తుంది? ఇప్పుడు మనం 14 గంటలు ఏదో ఒకటి ఏస్తానే ఉన్నాం లోపల. హ్మ్. అప్పుడు ఏమవుతుందండి? దాన్ని అరిగించడానికి ఆటిలి పనంతా పొట్టలోనే అయిపోతాం. హ్మ్. మన ఇంటెస్టైన్స్‌లోనే అయిపోతుంది ఆళ్ళ జీవితకాలం. హ్మ్. ఇంకా అయి మనకేం చేస్తాయమ్మా? హ్మ్. హ్యూమన్ బాడీలో నేను అనుకున్న సైన్స్ ప్రకారం అయితే, నేను అంత ఇది కాదమ్మా. మేము ట్రెడిషనల్ హీలర్స్. హ్మ్. సైంటిస్ట్‌ని కాదు. కానీ హ్మ్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి దానికి కూడా విరుగుడనేది దాన్ని ఎలా రక్షించుకోవాలనేది మన శరీరంలో ఉన్నంత సైన్సు, దానికున్నంత అద్భుతమైన శక్తి హ్మ్. మందుల వల్ల, వీట్లి వల్ల రాలేదు. హ్మ్. మన బాడీనే మనకేం కావాలో అనేది రెడీ చేసేస్తుంది. రెడీ చేసుకుంటుంది, ఇమ్యూనిటీ గాని. మార్చుకుంటుంది, హ్మ్. అద్భుతాన్ని హ్మ్. క్రియేట్ చేయగలదు. హ్మ్. దానికి టైం ఇవ్వట్లేదు మనం. హ్మ్. ఇప్పుడు ఈ 16 అవర్స్ ఫాస్టింగ్ అనేది మనకి నిజంగా ఏదైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నా గాని దాన్ని తగ్గించే అవకాశం ఉంటుందా సార్? ఇలా తినడం బ్రహ్మాండంగా వల్ల? అమ్మా. హ్మ్. ఎంతోమంది సైంటిస్టులే చెప్తున్నారు. హ్మ్. ఫాస్టింగ్ చేస్తే క్యాన్సర్ తగ్గుతుంది అని. హ్మ్. హ్మ్. క్యాన్సర్ అని కాదమ్మా అక్కడ. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. హ్మ్. అది క్యాన్సర్ అవ్వచ్చు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, ఆస్టియోపోరోసిస్ అవ్వచ్చు, హ్మ్. సొరియాసిస్ అవ్వచ్చు, సొరియాటిక్ ఆర్థరైటిస్ అయ్యుండొచ్చు. హ్మ్. లేకపోతే హెపటైటిస్ బీలు, సీలు, ఏలు బోలెడొచ్చినాయి కదమ్మా! ఇలాగ అనేక రకాలున్నాయి ఆటో ఇమ్యూన్. ఈవెన్ హషిమోటో థైరాయిడ్ అని ఉందమ్మా! అది కూడా ఆటో ఇమ్యూన్. హ్మ్. అలాగా ఏది ఏదో కొలైటిస్ అంటారు. అది కూడా అదే. ఐబీఎస్ కూడా అదే. హ్మ్. ఇయన్నీ కూడా అలిపేషియా జుట్టు పెయిన్ కొరికిందంటారు చూడండి, జుట్టు ఊడిపోతా ఉంది. హ్మ్. హ్మ్. అది కూడా ఆటో ఇమ్యూనే. ఇలాగ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేది అనేకం పెరిగిపోయినాయండి ఇప్పుడు. హ్మ్. వీటిలన్నిటి నుంచి మనల్ని రక్షించుకోవాలంటే ఫస్ట్ చేయవలసింది ఆహారం నియమం. హ్మ్. హ్మ్. సెకండ్ వ్యాయామం. హ్మ్. ఫైనల్‌గా మెడిసిన్‌కెళ్ళాలి. అవును. అంతే తప్ప మనం ఏం చేస్తున్నాం? ప్రతిదానికి మెడిసిన్ అనేది ముందు తీసేసుకోవడం వల్ల తీసుకోవడం
కావాల్సినవి తినేయడం, ఇష్టం తినేది. వచ్చినట్టు దానివల్ల పడుకోవడం. ఏమవుతుంది, చేతులారా మన జీవితాన్ని మనం, మన ఉమ్, ఆరోగ్యాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. ఉమ్, చేత మీరు అడిగిన ప్రశ్నలో ఉమ్, ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది కాదు, ఉమ్, ఎలా తగ్గించుకోవాలి, రాకుండా ఎలా చేసుకోవాలి, ఉమ్, అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వచ్చాక అది ఫైనాన్షియల్గా నలిగిపోతున్నారు, కుటుంబ పరంగా నలిగిపోతున్నారు. ఆ మనిషి గురించి అందరూ ఆలోచించి ఈయన ఏమైపోతారని ఉమ్, ఒక లేడీకి కానీ జెంట్కి కానీ వస్తే ఫ్యామిలీ అందరికీ బాధే కదమ్మా. ఉమ్, ఉమ్. అవును సార్. ప్లస్ అది చిన్న ట్రీట్మెంట్ కాదు, ఉమ్, లక్షలతోటి కూడుకున్నది. ఉమ్, ఆ ట్రీట్మెంట్కి కూడా అనేక లక్షలు ఖర్చు పెట్టడం ఉమ్, అంటే ఇటు ఆరోగ్యపరంగానే డబ్బు పరంగానే కూడా మనిషి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారమ్మ. ఉమ్, పెరిగిపోయినాయి కాబట్టి కేసులు, ఆటోఇమ్యూన్ డిసీజెస్ పెరిగిపోయినాయి కాబట్టి. ఉమ్, ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ పెరగకుండా ఉండాలంటే ఒకే ఒక్క విరుగుడు ఏంటంటే ఆహారం, వ్యాయామం, ఉమ్, ఉమ్. ఆ తర్వాత మెడిసిన్ అండి. ఓకే. అది కంపల్సరీ అండి. ఉమ్, ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఉమ్. తప్పనిసరిగా మనం క్యాన్సర్ అనే మహమ్మారిని కూడా మనం జయించవచ్చు. జయించవచ్చండి. నిజంగా మీతో సార్తో మాట్లాడినప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సార్ ఏం చెప్తారంటే మన ఫుడ్, ఎక్సర్సైజు, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, లాస్ట్లో మెడిసిన్. బట్ ఉల్టా చేసేసాం అనమాట. మనం మొత్తం ఫస్ట్ మెడిసిన్ కావాల్సింది తింటాము, ఎలా అంటే అలా ఎప్పుడు పడితే అప్పుడు తింటాము, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాం, అసలు వ్యాయామం చేయము. అవునండి. సో ఆ బాడీకి న్యాచురల్గా హీల్ చేసుకునే శక్తిని మనం తగ్గిస్తున్నాము. మీ లైఫ్ స్టైల్‌లో ఇవి ఇంక్లూడ్ చేసుకోండి. నిజంగా క్యాన్సర్ కాదు, ఇంకా ఎలాంటి రోగాలైనా గానీ తనంతట తాను తగ్గించుకునే శక్తిని మీ శరీరానికి ఇవ్వండి. అండ్ మీకు ఆంజనేయ రాజు గారి ద్వారా ఇలాంటి అవేర్‌నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.